నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేను లోకల్ నాది గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గల్లా జయదేవ్ చిత్తూరు జిల్లా వాడు గల్లా జయదేవ్ మైనస్లు నాకు ప్లస్లు అవుతున్నాయన్న గుంటూరు పార్లమెంట్ వైకాపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక హోదాపై 4 ఏళ్ల మౌనం వహించిన గల్లా జయదేవ్ ఇప్పుడు బుక్ రిలీజ్ చేయడం విడ్డూరంగా ఉంది. జిల్లా ప్రజలను ఓట్లు అడగడానికి గల్లా జయదేవ్ కు సిగ్గుండాలన్న జనసేన పార్లమెంట్ అభ్యర్థి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్. దేశంలో ఎన్నికల విషయంలో బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. కాంగ్రెస్ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుంది. తూర్పు నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా ఎన్నికల ప్రచారం. నేను లోకల్ నాది గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామం. గల్లా జయదేవ్ ఎక్కడివాడు? చిత్తూరు జిల్లా వాడు. గుంటూరు ఎంపీగా గుంటూరుకు ఏం చేశాడు? గల్లా జయదేవ్ మైనస్లు నాకు ప్లస్లు అవుతున్నాయి. జనసేన గుంటూరు ఎంపీ అభ్యర్థి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ప్రత్యర్థి అయిన బాల్యమిత్రుడు అని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరు విద్యానగర్లో వైసీపీ నేతలు కార్యకర్తలు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తుందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావటం ఖాయమని అన్నారు. రాజన్న రాజ్యం రావటం తథ్యమని అన్నారు. ఇప్పుడు నేను ఈ గుంటూరులో పుట్టి పెరిగాను. నా బర్త్ సర్టిఫికేట్ ఉంది. నేను గుంటూరులో 1 నుంచి 5 చదువుకున్నాను. చదువుకున్న సర్టిఫికేట్ ఉంది. 10వ తరగతి ఇక్కడ చదువుకున్నాను. చదువుకున్న సర్టిఫికేట్ ఉంది. నాకు ఓటు ఇక్కడ ఉంది. నా ఇల్లు ఇక్కడ ఉంది. నా నేటివ్ ప్లేస్ ఎక్కడికి పోయినా కానీ ఏం చెప్పుకుంటాను? పెద్దపరిమి గ్రామం తుళ్లూరు మండలం అని చెప్పుకుంటాను. గల్లా జయదేవ్ ఏం చెప్పుకుంటాడు? ఎక్కడ పుట్టాడు చెప్పను గల్లా జయదేవ్ని. ఆయన ఉండేది ఎక్కడ? పర్మనెంట్ అడ్రస్ చెప్పను. ఈరోజు నువ్వు ఎంపీ అయిన తర్వాత ఇల్లు కొనుక్కున్నావు. నువ్వు నేను ఎంపీ కాకముందు కాదు, నేను పుట్టిన కాడి నుంచి మా గ్రామంలో ఇల్లు ఉంది. నేను గుంటూరు పట్టణంలో కట్టుకున్నటువంటి ఇల్లు ఉంది, కొనుక్కున్నటువంటి ఇల్లు ఉంది. ఎంపీ కాకముందు ఉన్నటువంటి ఇవన్నీ నా ఆస్తులు. నాకు పొలం ఉంది, నేను శిస్తు కట్టా. నేనంటుందంటే నేను బెంగళూరులో ఉన్నా అంటే డెఫినెట్గా చెరువు దగ్గరికి ఎందుకు పోతాయి? బరిగొడ్లు నీళ్ళు తాగడానికి పోతాయి. వేణుగోపాల్ వ్యాపార నిమిత్తం బాంబే పోతాడు, బెంగళూరు పోతాడు, అనేక చోట్ల నివాసం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఊరు నాదా ఆయనదనేది చెప్పమను. బోనపోయిన శ్రీనివాసరావు గారు ఏ ఊళ్ళో పుట్టారు? నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు చెప్పండి మీరు. నేను చెప్తున్నాను, జిల్లా ప్రజానీకం మొత్తానికి తెలుసు. ఏంటంటే మనం రాజకీయ ప్రత్యర్థులం, బట్ వ్యక్తిగతంగా స్నేహితులమే. కానీ అంత మాత్రాన పర్సనల్గా దాడి చేయాల్సిన అవసరం లేదు. జయదేవ్ మంచి పని చేస్తే జయదేవ్నే గెలిపిస్తారు. జయదేవ్ మంచి పని చేయలేదు కాబట్టి ఆయన ఎందుకు గెలిపించాలి అనే ప్రశ్న అడుగుతున్నా. నేను ఆయనకంటే మంచిగా చేస్తాను. నేను 2009-14లో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా నేను చేసిన ఘనత నాకుంది. ఆ చరిత్ర చూసి ఓటేయమంటున్నా. అందుకని గల్లా జయదేవ్కు ఉన్నటువంటి బలహీనతలు చెప్పాను. నేను నా బలాలు చెప్పాను. ప్రజలు దాన్ని బట్టి తీర్పు ఇవ్వమంటున్నా.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జనసేన పార్టీలోకి అన్ని పార్టీల నుంచి వలసలు ప్రవాహంలో కొనసాగుతున్నాయి. మార్పు కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి జనసేన ఒక ఆశా జ్యోతిలా కనిపించడంతో వలసల ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. మంగళవారం 29వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సన్నాయిల చిరంజీవి, అడప మాణిక్యాలరావు, 44వ డివిజన్కు చెందిన ప్రవీణ్, రామిశెట్టి సౌరి, రబ్బానీ, అజయ్ తదితరులు తోట చంద్రశేఖర్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నామినేషన్ల పరిశీలనలో ఉత్కంఠం నెలకొంది. తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ సమర్పించిన నామినేషన్ పత్రాలపై అభ్యంతరాలు రిటర్నింగ్ అధికారి వెల్లబుచ్చారు. కృష్ణా జిల్లాకు చెందిన నోటరీ ఇక్కడ చెల్లదని పేర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి నెలకొన్న నారా లోకేష్ నామినేషన్ పత్రాల ఉత్కంఠం సాయంత్రానికి రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. అలాగే వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి సమర్పించిన నోటరీపై కూడా అభ్యంతరాలు వెల్లిబుచ్చి వాదనల అనంతరం ఆమోదించారు. నామినేషన్ దశలోని నారా లోకేష్ ను తప్పించి గెలవాలని వైకాపా నేతలు కుట్రలు చేశారని మంగళగిరి ఇన్ఛార్జి చిరంజీవి ఆరోపించారు. నారా లోకేష్ నామినేషన్ ను ఆమోదించారని తెలిపారు. అబద్ధాల ద్వారా రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన విధానాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ప్రజాస్వామ్యయుతమైన విధానంలో నారా లోకేష్ బాబు గారు నెగ్గారు. ఇక్కడ పోటీ చేయటం అంటే ఇటువంటి సమర్థవంతమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే వాళ్ళ ఎత్తులు పారవని, అందుకనే నామినేషన్ అప్పుడే తప్పిస్తే దొంగ మార్గంలోనైనా లోపలికి రావచ్చు అనే విధానంలో వాళ్ళు పన్నాగం పన్నారు. కానీ మా లాయర్లు అందరూ కూడా అక్కడ ఉన్న సెక్షన్ల ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ కరెక్ట్ అనేది వాదించి రిప్లై ఇచ్చి దాన్ని ఈరోజు ఓకే చేసుకున్నాం. ఇది నారా లోకేష్ బాబు గారు పేరు ప్రకటించగానే ఈయన వెన్నులో వణుకు పుట్టింది. ఎప్పుడో ఓటమిని అంగీకరించేశాడు. మేము ఇప్పుడు చూస్తుంది కూడా డిపాజిట్లు రాకుండా ఆ వ్యక్తిని, మా నియోజకవర్గ అభివృద్ధి నిరోధకుడిగా ఉన్న వ్యక్తిని మా నియోజకవర్గం నుంచి పారదోలాలనే ఉద్దేశంలో మా నియోజకవర్గ ప్రజలందరూ కాచుకొని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యాంధ్ర ప్రదేశ్గా మార్చిన చంద్రబాబు నాయుడును ఓడించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరు బ్రాడీపేటలోని సింధూరు హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణరెడ్డి, పలువురు మేధావులు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు పూర్తిస్థాయి మద్య నిషేధమని చెప్పి అధికారంలోకి వస్తున్న రాజకీయ పార్టీలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారని అన్నారు. 3 దశల్లో మద్యం నిషేధమని చెప్పిన వైసీపీని ఆదరించాలని సూచించారు. అలాగే ప్రతి రాజకీయ పార్టీ మద్య నిషేధంపై ఎన్నికల ప్రణాళికల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. దాని మూలంగా ఏ విధంగా జబ్బులకు లోనవుతారు అని చెప్పి ఇది పూర్తిగా పొలిటికల్ డెసిషన్. ఆరోగ్యంతో ఈ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అనే పేరుతోటి ఆడుకుంటున్నాయి. మనం గమనించినట్లయితే పొగాకు మీద, గుట్కా మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ అంతకన్నా ప్రమాదమైనటువంటి ఈ మద్యపానం మీద మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయకపోగా వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది చదువుకున్న వాళ్ళగా, విద్యావంతులంగా మనం ఖండించాలి. పౌర సమాజం స్పందించాలి. దీనిలో భాగంగా జనచైతన్య వేదిక పూర్తిగా మంచి కార్యక్రమం చేపట్టింది. ఇది చెప్పినట్లుగా ఒక్కసారిగా అమలు చేయలేకపోవచ్చు, కానీ దశల వారీగా 3 దశలుగా ఈ మద్యపానాన్ని నిషేధిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం హర్షాతిరేకంగా నేను వ్యక్తం చేస్తూ, కాబట్టి మిత్రులారా, పౌర సమాజం స్పందించాలి. పౌర సమాజం కన్నా ఇది రాజకీయ నిర్ణయం తీసుకోవాలా? అన్ని రాజకీయ పార్టీలకి మీ ద్వారా నేను తెలియజేసేమంటే, నేను కోరేదేమంటే, ఏ పార్టీ అయితే ఈ మద్యపానాన్ని నిషేధిస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తారో ఆ పార్టీకి అధికారం చేపట్టాలి. అలాగే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ రాబోయే 5 ఏళ్లలో ఈ రాష్ట్రం మద్యపాన రహిత రాష్ట్రంగా ఉంచాలని కోరుతూ
ప్రత్యేక హోదాపై 4 ఏళ్ల మౌనం వహించిన గల్లా జయదేవ్ నిన్న గుంటూరు జిల్లాకు 5 ఏళ్లలో ఏం చేశారో బుక్ రిలీజ్ చేయడం విడ్డూరంగా ఉందని జనసేన పార్లమెంట్ అభ్యర్థి బోనపైన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గుంటూరు జిల్లా ప్రజలను ఓటు అడగటానికి గల్లా జయదేవ్కు సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోనపైన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. గత 4 ఏళ్లు యూజీడీ పనులను నత్తనడకన సాగించారని అన్నారు. ఇప్పటికే గుంటూరు గుంతలమయంగా మారిందని అన్నారు. గల్లా జయదేవ్ మోతుకుల వేణుగోపాల్ రెడ్డి వలన తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించారని అన్నారు. గల్లా జయదేవ్ 1,00,000 ఓట్లతో ఓడిపోవటం ఖాయమని అన్నారు. గల్లా జయదేవ్ గారు చాలా గొప్ప పనులు చేశాను, గొప్పవాడిని, సింగపూర్ తీసుకొచ్చి గుంటూరులో పెడుతున్నా అన్నట్లుగా చెప్పాడు నాకు ఆయన. ప్రత్యేక హోదా విషయమై 4 సంవత్సరాల పాటు మాట్లాడినటువంటి గల్లా జయదేవ్ అప్పటి వరకు కూడా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వం ద్వారా పార్లమెంటు పదవి ద్వారా లోక్సభ మెంబర్గా ఆయన వ్యాపారాభివృద్ధి చేసుకున్నాడు తప్పితే ఏ రోజు కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రజలంటే లెక్కలేదు. 7 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఆయన ఒక మండల పార్టీ అధ్యక్షుడు కానీ, ఒక ఎంపీపీని కానీ, జెడ్పీటీసీని కానీ ఇప్పటికైనా గుర్తుపట్టగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను నేను. ఈ రోజున ప్రజలకు ఏదో మేలు చేశాను, ప్రభుత్వం ద్వారా అన్నీ చేశానని చెప్పి నాటకాలాడి మరలా కూడా పోటీయటానికి అడగడానికి సిగ్గు లేదని అడుగుతా ఉన్నా. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి ఒక పెద్ద బుక్ ఒకటి వేసుకొని బయలుదేరి వచ్చాడు. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ పార్లమెంటు మెంబర్ కన్నా కూడా మీరు తక్కువే చేసి ఉంటారు. పార్లమెంటు సభ్యుడిగా చేయవలసినటువంటి పనులే మీరు కొన్నే చేశారు తప్పితే ప్రత్యేకంగా పార్లమెంట్లో పోరాడి కానివ్వండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కానివ్వండి, ఒక అదనపు రూపాయి కూడా ఏ ప్రాజెక్టు కూడా మీరు తీసుకురాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మస్తాన్వలి ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 1వ వార్డులో పర్యటించారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రజలంతా చంద్రబాబు నాయుడు సీఎంగా మళ్లీ రావాలని కోరుకుంటున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరు అడకా బజార్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో గిరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు నాయుడుతో సాధ్యమని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేసి సైడ్ కాల్వలు నిర్మిస్తామని అన్నారు. అడపా బజారు ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని ఉన్నాం. మరి ముఖ్యంగా ఆరు వయసులు, బ్రాహ్మణులు, మార్వాడీలు, మరి కొద్ది కాపులు ఈ ఏరియాలో ఉంటాం. ఈరోజు ప్రధానంగా చూసి ఈ 5 సంవత్సరాల్లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం,
మరి కొత్తగా ఇప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా ఇన్ని సంవత్సరాలు అయింది వాళ్ళ ప్రభుత్వం దగ్గర నుండి డబ్బులు వస్తున్నాయి అంటే కొంచెం ఒక రకంగా పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక రకంగా సంతోషంలో ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం స్పష్టంగా అయితే జనాల్లో కనబడతా ఉంది. గత పాలకులు గుంటూరును గుంతలూరుగా మార్చారని గుంటూరు తూర్పు జనసేన అభ్యర్థి జియావుర్ రెహమాన్ ఆరోపించారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే గుంటూరు నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన లక్ష్యం పేదరికం లేని గుంటూరు, ప్రతి పేదవాడికి సొంతిల్లని చెప్పారు. రాజధాని నగరమైన గుంటూరులో రోడ్డు పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలు చూస్తున్నారు మీరు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, గుంటూరుని ఎక్కడ అభివృద్ధి పొందుతున్నారు. అభివృద్ధి పరంగా చూస్తుంటే గుంటూరులో శూన్యం ఉన్నాయి. గుంటూరుగా మార్చి తప్పించి గుంటలూరుగా అంటే ఉన్న రోడ్లు తవ్వేసి గుంటూరుగా మార్చి తప్పించి ఎక్కడా అభివృద్ధి జరగలేదు. రాబోయే కాలంలో తప్పకుండా మమ్మల్ని మేము గెలిచిన తర్వాత గుంటూరుని ఒక మహానగరంగా, ఒక సుందరవనంగా తయారు చేస్తాం. నిన్న చూశారు మీరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గుంటూరులో 100 కోట్లతో ముస్లిం మైనార్టీల కోసం ఒక కాలనీ నిర్మించి హైరైజ్ బిల్డింగ్ ఏర్పాటు చేసి అందులో స్కూలు, హాస్పిటళ్ళు, పార్క్ ఏర్పాటు చేసి అందరినీ ఆదుకునే విధంగా పవర్టీ లైన్ బ్యూరోగా ఎవరికైతే ఇళ్ళు లేవో వాళ్ళకి పక్కా ఇళ్ళు అందే విధంగా తప్పకుండా కృషి చేస్తామని మాట ఇచ్చారు. అన్ని కులాల వారికి అంటే ఒకటి మైనార్టీకి ప్రకటించారు. అన్ని కులాల వారికి ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళి మన కాన్సెప్ట్ ఒకటే, పేదరికం లేని గుంటూరు, ప్రతి ఒక్క పేదవారికి సొంత ఇల్లు. కలుషిత నీరు తాగి డయేరియా ప్రబలిన ఉదంతాన్ని గుర్తు చేశారు. జనసేన ఏ కులానికి చెందింది కాదని, సీట్లు కేటాయింపులో సామాజిక న్యాయం పాటించిందని వివరించారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గం నుంచి జనసేన ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జన సైనికులు జనసేవకులుగా మారి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. అలాగే మంచినీటి సౌకర్యాలు చూసుకుంటే మీరు రీసెంట్గా డయేరియాతో చనిపోయిన చాలా మంది మంచాన పడ్డారు. ఆంధ్రపేట కానీ, స్కూబల్ గుంతలు కానివ్వండి, అలా బావాజీ నగర్ కానివ్వండి, డైరియా జనం చనిపోతున్నా కానీ మంచాన పడ్డా కానీ అడిగే నదులు లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ ఇళ్ళకి వెళ్ళి సందర్శించిన తర్వాత కానీ ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, గవర్నమెంట్ పరంగా చేయాల్సిన పనులు ఎవరు చేయలేదు. ప్రభుత్వం స్పందించింది. అప్పుడు వాళ్ళు దూకారు, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి వీటని చెప్పి. రాజకీయం ఎట్టుందంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎన్నికలప్పుడు రాజకీయం చేయడం, అవసరం లేని పక్కన పెట్టేయడం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అంటే కాదండి, అప్పుడు రాజకీయాలకి దూరం అంటే రాజకీయం ఉన్నారు కానీ కంటెస్ట్ చేస్తారా లేదో తెలియదు. ఆ రోజుల్లో నన్ను వచ్చి అందరిని పరిగణించి అందరి సంవత్సరాలు పోరాడారు. రాష్ట్రం మొత్తంలో 140 స్థానాల్లో 2 ఎంపీ స్థానాలు, 4 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి. తప్పకుండా మేము తూర్పు నుంచి గెలుస్తున్నాం. జనం గుంటూరు తూర్పులో మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పు జనసేనతో అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పొన్నూరు రోడ్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పర్యటించారు. వైసీపీ అధికారంలోకి రాగానే పేదల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టే నవరత్నాలను వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో ముస్తఫా మాట్లాడుతూ ప్రజలు కులాలకు, మతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని అన్నారు. వైఎస్ జగన్ తిరిగి సీఎం అయితే రాజన్న రాజ్యం వస్తుందని స్పష్టం చేశారు. 12వ వార్డులో ప్రచారం చేస్తుంటే ప్రజల స్పందన, ఆ భగవంతుడి దయ వలన మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా రాబోయే కాలంలో జగన్ ముఖ్యమంత్రి చేద్దాం, ముస్తఫా నువ్వు కూడా మాకు పనులు చేయాలన్నారు. కానీ ఒక్కొక్క ఇంట్లో 6-7 కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. కానీ చూస్తే మనసు బాధేస్తూ ఉంది. అయినా ఏమి చేయని స్థితిలో ఉన్నాం. రాబోయే కాలంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి అవగానే పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా నా శక్తివంతం లేకుండా పోరాడతారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మేము ఫ్యాన్కి వేస్తాం, ఫ్యాన్కి వేస్తేనే నవరత్నాలు మనకు అందుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు మనసులో ఉంది. అందుకనే గుంటూరు ప్రజలకు తెలియజేస్తున్నా, రాబోయే కాలంలో మీరు అందరూ కూడా ఎంపీ గారు మూదుల వేణుగోపాల్ రెడ్డి గెలిపించండి. అదేవిధంగా గుంటూరులో నన్ను 2లో కేశరత్నం గారిని గెలిపించండి. మీ అందరికీ తప్పకుండా రాబోయే కాలంలో ఒక మంచి స్పందన, మంచి నాయకులుగా గుర్తింపు పొంది మీ అవసరం తీర్చిన సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలియజేస్తూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కోరుకుంటున్నాను అన్నమాట.
టీడీపీలో చేరిన తర్వాత మనశ్శాంతి లేదని, సొంత కుటుంబమైన బీసీ సంక్షేమం సంఘంలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం యువజన రాష్ట్ర అధ్యక్షులు కుమ్మర క్రాంతికుమార్ వెల్లడించారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రాంతికుమార్ మాట్లాడారు. జరిగిన పొరపాటును ప్రజలు మన్నించాలని కోరారు. ఎన్ని ఉన్నత పదవులు వచ్చినా బీసీ సంక్షేమ సంఘంలో యువజన అధ్యక్షుడిగా కొనసాగుతానని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీసీ నాయకులు కన్నా మాస్టర్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గరికి వచ్చినా కానీ వారు సున్నితంగా తిరస్కరించి మరి నిన్నగాక మొన్న మరి టీడీపీకి సంబంధించిన పెద్దలు కూడా కొంతమంది ఆహ్వానించటం, నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం, ఇదంతా కూడా ఎంత యాదృచ్ఛికంగా అంటే ఒక కళలాగా గబగబా జరిగిపోయింది. అయితే వారు నన్ను మంచిగానే ఆహ్వానించటం, కానీ ఇక్కడ ఒకటే, పార్టీల్లో సిద్ధాంతాలు వేరు, ప్రజా సంఘాలు బీసీ సంక్షేమ సంఘం సిద్ధాంతం వేరు. మా నినాదం బీసీలు ఎక్కడ నిలబడితే వారిని గెలిపించుకోవడమే. కాబట్టి నా బీసీలకు సంబంధించి వ్యతిరేకంగా నేను ఏది కూడా పనిచేయలేని పరిస్థితుల్లో వారి ఆహ్వానాన్ని కూడా వారికి మంచిగానే, చాలా సంతోషంగానే మమ్మల్ని చాలా పెద్ద పదవిలోనే ఇస్తానన్నా వద్దని చెప్పి తెలియచేసి, ఇప్పుడు మా బీసీ సంక్షేమ సంఘం యోజన అధ్యక్షుడిగానే నేను ఎప్పుడు మా బీసీలకి అండదండగా రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఇంతకుముందు ఎట్లయితే బీసీల సమస్యల పట్ల ఉద్యమాన్ని ఇంతే నడుపుతూ వారికి వెన్నుదండగా ఉంటానని కూడా ఈ యొక్క విలేకరుల సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. వేసవి కాలంలో ఏసీ గుర్తుకు వచ్చినట్లు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడుకు బీసీలు గుర్తుకు వస్తున్నారని వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం ఆరోపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం స్థానిక విద్యానగర్లో వైసీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో యేసురత్నం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బాగా వీస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు వైసీపీకి అండగా ఉండాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు బీసీల ద్రోహి అని అన్నారు. బీసీ డిక్లరేషన్ వల్ల ఈరోజు ఆర్థికంగా మరి ఈ డిక్లరేషన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. 5 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు అని అన్నారు. కానీ దాంట్లో ఖర్చు పెట్టిందంట మొత్తం 50,000 కోట్లు కాదు, 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మన పథకం అది కాదు. ప్రతి ఏటా ఖర్చు పెట్టేది మొత్తం కూడా బీసీలకే చెందాలనే ఉద్దేశంతో ఏమేమి చేయాలనేది కూడా ప్రణాళిక ఉంది. అది అంతేకాకుండా మరి అన్నిటికంటే భారతదేశంలో లేని సాహసమైన చర్య ఏంటంటే బీసీ డిక్లరేషన్ నామినేటెడ్ పదవుల్లో వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా 50% ఇస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను వచ్చిన తర్వాత నేను ఏదైతే తిరుపతి బోర్డు ట్రస్ట్ ఉందో ఆ ట్రస్టులో బీసీలకు మంచి ప్రాధాన్యత కల్పిస్తానని అన్నారు. దేశంలో ఎన్నికల విషయంలో బీజేపీ అన్ని విధాల ఆత్మవిశ్వాసంతో ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. మంగళవారం గుంటూరు ప్రాడిపేటలోని సింధురి హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. అనేక మంది కాంగ్రెస్ కి చెందిన నేతలు నేడు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. స్థిరమైన నాయకత్వం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. బీజేపీ అంటే సామాన్యుల ప్రజల పార్టీ అని అన్నారు. ఇల్లు లేని ప్రజలు ఉండకూడదనేదే బీజేపీ ధ్యేయమని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో 24 మార్చు 26 మార్చు ఈరోజు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, అది ఓటర్లను కలిసే కార్యక్రమం కావచ్చు, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కావచ్చు, ఎన్నికల తయారీలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి బలహీనమవుతున్నది. ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి దళాలు కలిసి ఉండేటువంటి అవకాశం క్షీణిస్తున్నది. కాంగ్రెస్, యూపీఏ, ఇతర పార్టీలతో కలిసి దేశవ్యాప్తంగా మహాకూటమి ఏర్పడుతున్నది. మహాకూటమి రాజకీయాలు గత 6 నెలలుగా చర్చించబడ్డాయి. ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలో, మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అన్నిటికన్నా బలమైనటువంటి కూటమిగా ముందున్నది.
2014లో మాతో లేనటువంటి అనేక పార్టీలు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీతో కలిసి వస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేను లోకల్, నాది గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి. గల్లా జయదేవ్ చిత్తూరు జిల్లా వాడు. గల్లా జయదేవ్ మైనస్లు నాకు ప్లస్లు అవుతున్నాయన్న గుంటూరు పార్లమెంటు వైకాపా అభ్యర్థి మోతుకుల వేణుగోపాల్ రెడ్డి. ప్రత్యేక హోదాపై 4 ఏళ్ల మౌనం వహించిన గల్లా జయదేవ్ ఇప్పుడు బుక్ రిలీజ్ చేయడం విడ్డూరంగా ఉంది. జిల్లా ప్రజలను ఓట్లు అడగడానికి గల్లా జయదేవ్కు సిగ్గుండాలన్న జనసేన పార్లమెంట్ అభ్యర్థి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్. దేశంలో ఎన్నికల విషయంలో బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. కాంగ్రెస్ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుంది. తూర్పు నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా ఎన్నికల ప్రచారం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.